నుంచి వచ్చారండి? వికారాబాద్ నుంచి మేడం. వికారాబాద్ డిస్టిక్ మోహన్పేట మండల్, కేసారం విలేజ్ మాది. మన తెలంగాణ స్పీకర్ సార్ మా ఏరియా, హుహు. అక్కడ నుంచి వచ్చినామండి. ఓకే. ఇప్పుడు ఎకరాకి 12,000 రూపాయలు ఇస్తుంది కదా! మీకెలా అనిపిస్తుంది? మాకైతే 6,000 పడతా ఉన్నాయి మేడం వాస్తవానికి. ప్రెజెంట్ అయితే ఇప్పటి వరకు 6,000 రూపాయలు పడింది. ఇప్పుడు 6,000 అయితే పడతా ఉన్నాయి. ఎకరాకు 6,000 పడతా ఉన్నాయి. ఓ ఇందిరమ్మ ఇల్లు గిట్టంగా గవర్నమెంట్ ఇస్తూ ఉంది. 200 యూనిట్లు కరెంటు గిట్టంగా గవర్నమెంట్ ఇస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం గిట్టంగా గవర్నమెంట్ ఇస్తుంది. ఈ గవర్నమెంట్ చాలా కొంచెంగా బాగానే ఉందని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా నెరవేర్చిందని మీరు అనుకుంటున్నారా? నెరవేరుడు అంటే మేడం చేసుకుంటూ పోతా ఉన్నారు. మొత్తం కంప్లీట్ కావాలని కొంచెం టైం గిట్టంగా పడుతుంది కదా. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా! 5 సంవత్సరాల కాలంలో 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉన్న కాలం ఎంత? 2.5 సంవత్సరాలు ఉంది అటు ఇటుగా. ఈ ఈ 2.5 సంవత్సరాలు మీకు ఈ విధంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరుగుతుంది మేడం. ఎందుకంటే గత గత పోయిన ప్రభుత్వం గిట్టంగా చాలా మాటలు చెప్పడం జరిగింది. దళితునికి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి గిట్టంగా ఇస్తామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అవన్నీ విషయాలు కొన్ని చేయలేకపోయారు కదా వాళ్ళు గిట్టంగా. ఇప్పుడు వీళ్ళు గిట్ట చేస్తూ ఉన్నారు. కొంచెం మనం గిట్ట టైం ఇస్తే కొంచెం వాళ్ళ గిట్ట బాగుంటుంది. చేసుకుంటూ పోతా ఉన్నారు కదా అని మేము తెలియదు. మీరు వ్యవసాయమే చేస్తున్నారా? ఎన్ని ఎకరాల పొలం ఉంది? 4 ఎకరాలు ఉంది మేడం. 4 ఎకరాలు ఉంది. కౌలుకు చేస్తుంటారా మళ్ళీ? కౌలేం ఉంది కానీ వేరే వాళ్ళు చేస్తారు, నేను చేయను మేడం. కౌలు ఇప్పుడు ఈ 4 ఎకరాలకు మీకు ఇది బీమా అనేది సారీ బీమా కాదు, ఇవి పథకం పడుతుంది. రుణమాఫీ గిట్టంగా పడుతుంది మేడం. రుణమాఫీ గిట్టంగా అయ్యిందా మీకు రుణమాఫీ? ముగ్గురు మనదమ్ముల ముగ్గురికి పడ్డది మేడం. మూడు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు రుణమాఫీ జరిగింది మాకు. ఇప్పుడు రుణమాఫీ అయిన తర్వాత మళ్ళీ అవసరం ఉంటే రుణాల కోసం మీరు బ్యాంకు గనుక వెళ్తే మళ్ళీ కొత్తగా రుణాలు ఇవ్వటము చేస్తున్నారా? లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అందులో? మనం వడ్డీలు కడితే ఇస్తారు మేడం ఖచ్చితంగా. ఎందుకు ఇవ్వరు? మళ్ళీ కొత్తగా ఇస్తున్నారు మేడం. ఇస్తున్నారు మేడం. మళ్ళీ లోన్ తీసుకున్నాం మేము మొన్న లోన్ తీసుకున్నాం మేడం. మళ్ళీ తీసుకున్నారు లోన్? 1,00,000 తీసుకున్నాం మేడం. నేను 2 ఎకరాలు ఉండే 1,00,000 తీసుకున్నాం. ముందు మాపైంది 80,000 మాపైంది. ఏం ఇబ్బందులు ఏం లేవు బ్యాంకుల్లో గానీ? ఇబ్బందులు ఏం లేవు. ఏం ఇబ్బంది లేదు మేడం. అయితే ఇప్పుడు మీకు గిట్టుబాటు ధర, ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? నాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాల పొలం ఉంది కదా? 4 ఎకరాలు కౌలుకు చేస్తాం. కౌలు భూమికి మీకు పడుతుందా కౌలు భూమి వాళ్ళకి పడుతుంది కదా మేడం. రైతు భరోసా? వాళ్ళకి కౌలు భూమికి పడుతుందా? పడుతుంది మేడం. వాళ్ళే పడుతుంది. వాళ్ళ భూమి వాళ్ళకి పడుతుంది. భూమి వాళ్ళ పేరు మీద. ఓనర్లకు పడుతుంది. ఎవరైతే సొంత భూమి ఉన్నదో వాళ్ళకు పడుతుంది. ఇప్పుడు మీ పేరు మీద ఉన్న 2 ఎకరాలకు మీకు పడుతుంది. మాకు పడ్డది, మేము తీసుకున్నాం. మళ్ళీ లోన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మీరు వ్యవసాయం అంతా చేస్తున్నప్పుడు కూలీల ఖర్చు కూడా పెరిగింది. ప్రతి రోజు కూడా కూలీలకు రోజుకి ఎంత అమౌంట్ పే చేస్తారు మీరు? 400 ఇస్తాం మేడం ఒక మనిషికి. అడవిలోకి 400 ఇస్తాం. మోపిలానికి 500 కూలి ఇస్తాం. కూలి ఇస్తాం. ఒక మనిషికి 400, ఒక మనిషికి 500, ఒక కోటి ఇస్తాం కూలి. అవన్నీ ఇవ్వాలి. మరి ఇప్పుడు ఇవన్నీ పే చేసుకుంటా మీరు ఇన్ని రోజులు 6 నెలల పాటు ఇవన్నీ పే చేస్తే మీకు అంత లెక్క పెట్టుకుంటే మీకు ఎంత లాభం వస్తుంది? ఎంత లాభం వస్తుంది మేడం? అంతా చేసుకుంటే మిగులుతుంది కదా మేడం. 1,00,000 ఓ దాంట్లో పోతుంది. రేట్ ఉంటే మిగులుతుంది, రేట్ లేకపోతే లాస్ వస్తుంది. మరి ఇప్పుడు గిట్టుబాటు ధర మీకు సరిగ్గా వస్తుందా? మొక్కలకు ఈ పత్తిలకు అవి అన్నిటికి ఉన్నది కదా మేడం. మంచిగా రేట్ ఉన్నది. సీసాయిలో ఉన్నప్పుడు రేట్ వస్తుంది. ప్రైవేట్లో అమ్మితే ధర తక్కువ రేట్. ఇప్పుడు డైరెక్ట్ మీకు మార్కెటింగ్ అనేది ఏర్పాటు చేసిండ్రా, లేకపోతే మీరు చేసిన దానికి మార్కెటింగ్ కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు. సీసీఐ చేస్తారు అన్ని. ఎక్కడ చూసినప్పుడు మండల సీసీఐ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ జొన్న 3700 కొంటారు జొన్నలు. ఇక మక్కలు అయితే 2400 కొంటారు. పత్తి కూడా అన్ని కొంటారు మేడం. ప్రతి ఒక్కటి కందులు గిందులు అన్ని కొంటారు. ఒకవేళ తడిసిపోయిన తర్వాత తడిసిపోయిన ధాన్యాన్ని పట్టుకొని చాలా మంది నిన్న మొన్నటి వరకు మనం చూసాము, కొన్ని టీవీల్లో కానీ వార్తల్లో కానీ మనం చూస్తున్నాము. సో వాళ్ళందరూ ఏడవటం కూడా జరుగుతుంది. అంటే మావి నానిపోయాయి, అసలు ఆరగాలం చేసినటువంటి పంట మొత్తం ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి ఎంతో బాధపడడం కూడా జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్ మీరేమైనా ఎదుర్కొన్నారా? అట్లాంటిది ఏం లేదు మేడం. మాకైతే ఇబ్బంది ఏం లేదు. మా ఏరియాలో వరి కొంచెం తక్కువ ఉంటుంది మేడం. అలాంటి వరి అయితే మా ఏరియాలో వండది. ఎందుకంటే వాటర్ తక్కువ మా ఏరియాలో. పత్తి, పసుపు, మొక్కజొన్న, కందులు అట్లాంటివి ఎక్కువ వండుతాయి మా ఏరియాలో. ధాన్యం అంటే ఇప్పుడు అక్కడ ఏరియాలో కొంచెం ఒక్కొరికి నానితే 10 మంది చూపెట్టొచ్చు. అదంతా నానబెట్టడానికి రైతు గిట్టకు తెలుసు కదా మేడం. వర్షం వస్తుందని తెలియదా?
ఆలోచించి చెప్పాలి వాళ్ళు గిట్టంగా. ఒకరి దగ్గర నానిపోతే 10 మంది చూపిస్తారు అది. అది రాంగ్ కదా. వర్షం వస్తుందని తెలియదా వాళ్ళకు? వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఇప్పుడు మార్కెట్ లో అమ్ముకోవటానికి తీసుకొచ్చి అక్కడ పెడితే అంటే తీసుకోవటానికి అంటే వాళ్ళు కొనటం కోసం మార్కెటింగ్ వాళ్ళు కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా లేట్ చేయటం వల్ల వర్షాలు వచ్చిపోయి కళ్ళాల్లోనే మొత్తము నీళ్లు నిలిచిపోయి మొలకలు వచ్చేసాయి కూడా. అలాంటి స్థితిలో మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం దొరికింది? మాకు ఒరి అయితే మా దగ్గర ఉండదు మేడం, ఇది టోకెన్ వాస్తవం. ఇస్తాను మేడం. మాకు మాకు టోకెన్ ఇచ్చి టోకెన్. పలానా ఒరి అయితే మా రోజు దగ్గర లేదు. ఇస్తారంటేనే ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది మేము. అట్లా డైరెక్ట్ తీసుకొని పోము. మా సార్ ఉంటాడు, ఏవో సార్, శ్రీనివాస్ సార్ అని కూడా, రామకృష్ణ రెడ్డి సార్ అని ఉంటాడు, ఏవో. వాళ్ళు మాకు టోకెన్ ఇస్తారంటే టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇచ్చి 4 రోజులు వారం రోజులు టైం చెప్తే ఆ టైం మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఏ టైమింగ్ అయితే చెప్పారో ఆ టైమింగ్ లోనే మీరు అవి తీసుకెళ్తారు, వడ్లన్నీ తీసుకెళ్తారు. జామ్ చేసుడు ఏముండయి. అదే రోజు అదే రోజు మాకు టోకెన్ ఇస్తారు, డేట్ ఇస్తారు, ఇచ్చి ఆ డేట్ నాడే తీసుకెళ్తాం మేము. ఇక అదే రోజు ఏమున్నా పొద్దుమిగిన వారికి మొత్తం కాంటాక్ట్ చేసేస్తారు అంతా. మీది ఏ డిస్ట్రిక్ట్ అన్నారు? మాది వికారాబాద్, మాది మోన్పేట్ మండల్ వికారాబాద్. ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇలాగ అవుతుందా? ప్రతి సంవత్సరం ఇట్లాగే అవుతుంది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటి అసలు, ఎలా అనిపిస్తుంది రైతుకు సంబంధించి? తేడా అంటే ఇప్పుడు ఇంకోటి ఫ్రీ బస్ ఇచ్చిండు మన లేడీస్ అందరికీ. మళ్ళా ఇంకోటి కరెంటు, ఇవన్నీ బాగానే చేసిండు. చెప్పుకుంటా పోతే మస్తున్నాయి అవన్నీ. ఓకేనా.